హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెంగళూరు వంకాయతో వంకాయ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూస్తాం. దీనికి కావాల్సినవి బెంగళూరు వంకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటోలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు. వంకాయని నీట్గా కడుక్కొని దీనికి ఆయిల్ అప్లై చేయాలి. చూడండి ఆయిల్. దీనికి బాగా ఆయిల్ పట్టించిన తర్వాత మనం వంకాయని, టమాటోని, ఉల్లిపాయలని పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలండి. ఇప్పుడు మనం కాల్చుకుందాం ఈ వంకాయని. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టాలండి. స్టాండ్ పెట్టి మనం ఆయిల్ రుద్ది పెట్టుకున్న వంకాయని దీనిపైన పెట్టాలి. చూడండి, టమాటోస్, ఆనియన్స్, బెంగళూరు వంకాయ ఇవన్నీ మంచిగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. మనం ఇంకో ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేద్దాం. చూడండి, ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు బాగా ఫ్రై చేయనియాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై కావాలి. బాగా కాల్చుకోవాలి. ఇది బాగా కాలితే పచ్చడి అనేది బాగా టేస్ట్ వస్తుంది. వంకాయ చూడండి ఎంత బాగా ఉడికిందో. దీన్ని కొంచెం చల్ల వాటర్లో వేద్దాం. చల్ల వాటర్లో వేస్తే కొంచెం ఈజీగా పొట్టు వెళ్ళిపోతుందండి. మనం దీనిని గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వంకాయని. చూడండి వంకాయ ఎంత బాగా ఉడికిందో. దీని పీల్ కూడా చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో. టమాటోస్ కాల్చుకున్నవి, తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్న, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇందులో కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు కూడా. చూడండి వంకాయ బాగా ఉడికిపోయింది, ఎంత ఈజీగా కట్ అవుతుందో. దీన్ని మెత్తగా మనం మ్యాష్ చేసుకోవాలి, మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మిగతావి మిక్సీ పడదాం. పేస్ట్ రెడీ అయింది. టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్. ఎంత ఈజీగా మ్యాష్ అవుతుందో చూడండి. చాలా మెత్తగా వంకాయ బాగా ఉడికింది. మనం బాగా ఆయిల్ రుద్దితే వంకాయ ఈజీగా తొందరగా ఉడికిపోతుంది. ఆ పేస్ట్ని ఇందులో మిక్స్ చేద్దాం. వంకాయ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మిక్స్ చేసి టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకుందాం. ఇందులోకి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు.
వెల్లుల్లి ఫ్లేవర్ ఎంత బాగా స్మెల్ వస్తుందో. ఇందులో మీరు ఇంగువ కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర ఇంగువ లేదు, అందుకనే నేను వేయట్లేదు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఫ్రై అవుతుంది. పసుపు వేసుకుందాం. పోపుని మనం వంకాయ పచ్చడిలో వేద్దాం. ఫ్రై అయ్యింది. ఇందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. వేడివేడి అన్నంలోనికి వంకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో. చూడండి వంకాయ పచ్చడి రెడీ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ట్రై చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.